ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని అనుసరించడం వల్ల కలిగే భౌతిక మరియు ఆత్మీయ సమృద్ధిని గురించి వివరిస్తుంది. మనం లోకంలో ఆస్తిని సంపాదించడానికి ఎంతో కష్టపడతాం, కానీ దేవుడు తనను ప్రేమించే వారికి ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని అన్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని గౌరవించడం. అలా చేసేవారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానని సెలవిస్తున్నాడు. ఇక్కడ ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది ఎన్నటికీ నాశనం కాని ఆత్మీయ సంపద, శాంతి మరియు గౌరవం. లోకపు సంపద ఈ రోజు ఉండి రేపు పోవచ్చు, కానీ దేవుని ద్వారా లభించే ఆస్తి స్థిరంగా ఉంటుంది. మనము చేసే వృత్తిలో, మనము వేసే ప్రతి అడుగులో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదం ఒక వారసత్వం లాంటిది. అది మనకు, మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఉదాహరణకు, అబ్రహాము దేవుని మాటను గౌరవించి తన దేశాన్ని, బంధువులను విడిచిపెట్టి బయలుదేరాడు. దేవుడు అతన్ని కేవలం వెండి బంగారాలతోనే కాదు, ఆశీర్వాదానికి మూలస్తంభంగా చేశాడు. అబ్రహాముకు లభించిన ఆస్తి కేవలం పశువులు, బంగారం మాత్రమే కాదు, దేవునితో ఉన్న స్నేహం అనే ఆత్మీయ సంపద. అది తన సంతానమైన ఇస్సాకు, యాకోబులకు కూడా గొప్ప వారసత్వంగా మారింది. అలాగే సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు డబ్బును లేదా శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, దేవుని ప్రజలను నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు అతనికి ఎవరూ పొందలేనంత జ్ఞానాన్ని ఇస్తూనే దాంతోపాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా అనుగ్రహించాడు. ఆస్తికర్తలుగా చేయుదును అనే మాట ఇక్కడ అక్షరాల నెరవేరింది. ప్రియులారా, దేవుడు ఇచ్చే ఆస్తి కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, అది మన ఆత్మను తృప్తిపరిచే శాశ్వత సంపద. అబ్రహాము విశ్వాసం ద్వారా పొందిన ఆశీర్వాదం తరతరాలకు వారసత్వంగా మారింది. అలాగే సొలొమోను కోరుకున్న జ్ఞానం అతనికి సకల సంపదలను తెచ్చిపెట్టింది. మనం మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు లోక సంబంధమైన దీవెనలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. లోకపు సిరి సంపదలు క్షణభంగురం, కానీ దేవుడు ఇచ్చే సమాధానం, రక్షణ మరియు గౌరవం ఎన్నటికీ వాడిపోవు. మనం దేవుని వాక్యాన్ని గౌరవించి నడుచుకుంటే మన తర్వాత మన పిల్లలు కూడా ఆ ఆశీర్వాద ఫలాలను అనుభవిస్తారు. రెండవదిగా, వారి నిధులను నింపుదును అని అన్నాడు. మన జీవితం అనే పాత్ర ఖాళీగా ఉండకూడదని దేవుని ఆశ. అందుకే ఆయన మన అవసరతలను తీర్చడమే కాదు, మన నిధులను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన సమృద్ధిని ఆయన మనకు ప్రసాదిస్తాడు. దేవుడు మన నిధులను నింపినప్పుడు మనకు ఏ లోటు ఉండదు. అది ఆర్థిక సమృద్ధి కావచ్చు, ఆరోగ్య భాగ్యం కావచ్చు, లేదా ఆత్మీయ సంతోషం కావచ్చు. మనం ఇతరులకు ఇచ్చేంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఉదాహరణకు, ఒక ప్రవక్త శిష్యుని భార్య అప్పుల బాధలో ఉన్నప్పుడు ఆమె దగ్గర కేవలం ఒక చిన్న బుడ్డి నూనె మాత్రమే ఉంది. కానీ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఆమె పాత్రలను సేకరించినప్పుడు ఆ స్వల్పమైన నూనె ప్రవహించి పాత్రలన్నీ నిండిపోయాయి. ఆమె అప్పులు తీరడమే కాకుండా మిగిలిన నూనెను అమ్ముకొని తన పిల్లలతో సుఖంగా బ్రతకడానికి సరిపడ సమృద్ధిని దేవుడిచ్చాడు. అలాగే పేతురు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసుక్రీస్తు మాట నమ్మి మరలా వల వేసినప్పుడు వలలు పిగిలిపోయేంతగా, అనగా 2 పడవలు మునిగిపోయేంతగా చేపలు పడ్డాయి. ఇక్కడ దేవుడు పేతురు వృత్తిని ఎంతగా దీవించాడంటే అతను ఊహించిన దానికంటే అత్యధికమైన లాభం కలిగింది. దేవుని మాట వింటే మన ప్రయాస వృధా పోదు, మన పడవలు, అనగా మన జీవితాలు నింపబడతాయి. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో కేవలం కొరతను తీర్చేవాడు మాత్రమే కాదు, మన పాత్రలు పొర్లిపారేలా చేసే సమృద్ధి గల దేవుడు. ఆ స్వల్ప నూనెను సమృద్ధిగా మార్చినా, కాలి పడవలను చేపలతో నింపినా, అది ఆయనను నమ్ముకున్న వారి పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనం. దేవుడు మన అవసరాలకు మించి, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా మన నిధులను నింపగలడు. పేతురు వలె మనం మన వృత్తిలో ఎంత కష్టపడినా ఫలితం లేనప్పుడు దేవుని మాటపై ఆధారపడితే మన ప్రయాస వృధా పోదు. దేవుడు మనల్ని దీవించేది కేవలం మన కోసం మాత్రమే కాదు, మనం ఇతరులకు సహాయపడేంతగా మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా?
నా నిధులు ఎప్పుడు నిండుతాయి, నేను ఎప్పుడు స్థిరపడతాను అని ఆలోచిస్తున్నారా? అయితే దేవుని ప్రేమించండి. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో దేవుని ఆలోచనల ప్రకారం నడుచుకోండి. మీరు యథార్థంగా దేవుని వెతికినప్పుడు ఆయన మీ ప్రయాసను సఫలం చేస్తాడు. మీ నిధులు ఎన్నడూ తక్కువ కాకుండా ఆయన తన మహిమైశ్వర్యము నుండి మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం తోడై ఉండునుగాక. మీ ఇల్లు దేవుని సమృద్ధితో నింపబడునుగాక. మీ కుటుంబం ఆత్మీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించు వారిని నీవు ఆస్తికర్తలుగా చేయుదువని, వారి నిధులను నింపుదువని, నిన్ను ప్రేమించడం అంటే నీ వాక్యాన్ని గౌరవించడం అని, అలా చేసేవారిని నీవు ఆస్తికర్తలుగా చేస్తావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు ఇచ్చే ఆస్తి కేవలం భౌతికమైనది మాత్రమే కాదు గనుక అది మా ఆత్మను తృప్తిపరిచే శాశ్వత సంపద గనుక మేము మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికినప్పుడు లోక సంబంధమైన దీవెనలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ వాక్యాన్ని గౌరవించి నడుచుకుంటూ నీ రాజ్యాన్ని, నీతిని మొదట వెతికే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, నీవు మా జీవితాల్లో కేవలం కొరతను తీర్చే వాడవు మాత్రమే కాదు కానీ మా పాత్రలు పొర్లిపారేలా చేసే సమృద్ధి గల దేవుడవు గనుక మా అవసరాలకు మించి మేము ఊహించిన దానికంటే అత్యధికంగా మా నిధులను నింపగలవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము యథార్థంగా నిన్ను వెతుకుతూ మా పనులలో, ప్రయత్నాలలో నీ ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ ఆత్మీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుటకు కృప చూపమని, మాలో ప్రతి ఒక్కరి ఇంటిని సమృద్ధితో నీవే నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.